ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణిమ. రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శ్రావణ పౌర్ణిమ, మధ్యాహ్నం 1:31 వరకు, నక్షత్రం శ్రవణ, మధ్యాహ్నం 3:32 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఇక ఈనాటి ప్రత్యేకతలు శ్రావణ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, అలాగే సంస్కృత భాషా దినోత్సవం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ఉద్యోగంలో కూడా మానసిక ప్రశాంతత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి వారు ఆశించిన విధంగా ప్రాజెక్టులు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనుకూలత ఉండటం, స్థిరాస్తుల విషయాలలో సానుకూలత లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఆరోగ్య నిమిత్తంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన పరిస్థితులు కనిపించటం, అలాగే వారు ఆశించిన విధంగా వారికి ఉద్యోగంలో పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీ స్వయం శక్తితోటి, మీ ఆలోచనతోటి, దృఢ నిశ్చయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతోటి పనులను పూర్తి చేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా శ్రమ అధికంగా ఉండటం, ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులను సానుకూలంగా పూర్తి చేయటము, అలాగే సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీకు ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, లేదా కుటుంబ సభ్యులు వీరి మాట వినకపోవటం, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగ నిమిత్తంగా కానీ, వ్యాపార నిమిత్తంగా కానీ మీకు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి తగిన విధంగా సమయం గడపలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, మనసులో ఎటువంటి పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించటం వలన మీకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వ్యాపార నిమిత్తంగా అనుకూలత, ఉద్యోగంలో వీరికి గౌరవ మర్యాదలు పెరగటం,
ఆర్థికాభివృద్ధి ఉండటం, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలలో మీరు విజయాన్ని సాధిస్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా మార్పులు చేర్పులు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. సంతానానికి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే ఈరోజు ప్రతి విషయంలోనూ మీరు అనుకున్న విధంగా మనసు ప్రశాంతంగా ఉండటం, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికంగా అభివృద్ధి ఉండటం, అలాగే కోర్టు పనులు ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ విషయాలలో కదలిక లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే ధన నష్టం కలుగుతుంది. అది కూడా దీర్ఘకాలిక పెట్టుబడులపైన మీరు పెట్టుబడులు పెట్టడం వలన ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి గోచరించడం లేదు. ప్రతి విషయాల్లోనూ కూడా సమయానుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. స్థిరాస్తుల విషయంలో కూడా ఈ రోజు ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార నిమిత్తంగా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచించటం లేదు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. హఠాత్తుగా ఏ పనులైతే మీకు ఆగిపోయాయో ఆ పనులు ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వీటితో పాటుగా పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ పెట్టుబడులలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ మాటని నలుగురు వినటము, మన్నించటము, మీరు చెప్పిన విధంగా నడుచుకునే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా నలుగురితోటి కలిసి ఉండటం, నలుగురికి సహాయ సహకారాలు అందించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. పాత బకాయిలు తీర్చే అవకాశాలు, తీర్థయాత్రలకు వెళ్ళటము, అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఉద్యోగస్తులకు ఈరోజు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనిపించటం లేదు. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని మాత్రం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ఈ రోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఆర్థిక పురోగతి, అలాగే మీ పనులకి సంబంధించి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు, దీంతో పాటుగా
మీరు ఆశించిన విధంగా మీ పేరు మీద స్థిరాస్తులు లభించే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే ఆర్థిక పురోగతితో పాటుగా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు ఆశించిన విధంగా, మీరు కోరుకున్న విధంగా మీకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకించి మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే స్నేహితులతోటి సమయాన్ని గడపటం కానీ, లేకపోతే శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే బంధుమిత్రుల్ని కలవటము, శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం కానీ, లేకపోతే స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటం కానీ, ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు ప్రత్యేకించి మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి లేదా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే ముఖ్యంగా మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల మీద శ్రద్ధాశక్తులు కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు షట్పది స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులలో ఆశించిన విధంగా మీకు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించడం లేదు. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, ఆర్థికంగాను తప్పనిసరిగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవటం, ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. శత్రువుల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. నరకోశ, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ జాప్యము, అవరోధాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలబెట్టినా కూడా అది నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా మార్పులు ఏవి కూడా గోచరించడం లేదు. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లేకపోవటం, వ్యాపార నిమిత్తంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండటం, స్థిరాస్తికి సంబంధించి వీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు
హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానానికి సంబంధించి ఈరోజు చాలా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆశించిన విధంగా ప్రతి విషయంలోనూ మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, అలాగే ఆరోగ్యము, దీంతో పాటు ఆర్థిక స్థితిగతులు, వ్యాపారంలో చక్కటి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థాన చలనం కోసం, అలాగే బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, వీటితో పాటు నూతన వస్తు వాహనాలు అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడులపైన ఆసక్తి కనబరుస్తున్నా, లేకపోతే స్పెక్యులేషను, ట్రేడింగు, షేర్ మార్కెట్, వీటిల్లో కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, అలాగే స్థిరాస్తి సంపద గురించి, వాటిని పెంచటం గురించి గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.